ఈ వీడియో చూస్తున్న అందరికీ చాలా చాలా పెద్ద గుడ్ న్యూస్ అండి. నెక్స్ట్ స్టాక్ మార్కెట్‌లో అతి పెద్ద లాభాలు వచ్చే సెక్టార్ గాని, స్టాక్స్ గాని మనం డిస్కస్ చేసుకుంటున్నాం. 2023 నుంచి 2024 టైంలో మార్కెట్లు ఎలా పెరిగాయో అలాంటి ఆపర్చునిటీస్ మనకిప్పుడు కనిపిస్తున్నాయండి. ఇక్కడ మీరు చేయాల్సిందల్లా మూడే విషయాలు. ఒకటి, స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్ సేవ్ చేసుకోండి. మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు మిస్ అవ్వకుండా వస్తుంది. ఇప్పుడు జరుగుతున్న యుద్ధాలు గాని, ఏఐ వల్ల వస్తున్న భయాలు గాని వీటన్నిటిని పక్కన పెట్టండి. నెక్స్ట్ స్టాక్ మార్కెట్‌లో ఎలాంటి పరిస్థితులున్నా మనకి లాభాలు తెచ్చే స్టాక్స్ గాని, సెక్టార్స్ గాని కొన్నున్నాయి. సో, ఇప్పుడు నేను చెప్పే పాయింట్‌ని ఒక్కసారి కరెక్టో కాదో మీకు మీరే ప్రశ్నించుకోండి. ఇప్పుడు మన ఇండియా 100% కాన్సంట్రేషన్ చేస్తున్న 3 సెక్టార్‌లండి. ఒకటి సెమీకండక్టర్స్, 2 డేటా సెంటర్స్, 3 డిఫెన్స్ సెక్టార్. అంతేనా? ఈ 3 సెక్టార్‌లేనా ఇంకేమీ లేవా అనొచ్చు. చాలా ఉన్నాయండి. కానీ ఎక్కువ కాన్సంట్రేషన్ ఈ మూడిటి మీద జరుగుతుంది. కానీ ఇక్కడ అందరూ పప్పులో కాలేసే విషయం ఏంటో తెలుసా అండి? నెక్స్ట్ మనకి బిగ్గెస్ట్ గెయిన్స్ అనేవి సెమీకండక్టర్ సెక్టార్ నుంచి రాదు. ఈవెన్ డేటా సెంటర్ స్టాక్స్ నుంచి కూడా రావండి. ఎందుకో తెలుసా? మన ఇండియాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా డేటా సెంటర్‌కి సంబంధించి గాని, లేదు సెమీకండక్టర్ సంబంధించి గాని డైరెక్ట్‌గా ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికి స్టాక్స్ లేవు. ఒకవేళ ఉన్నా చాలా ఇనీషియల్ స్టేజ్‌లో ఉన్నాయి. మార్కెట్‌లో పరిస్థితులకి అవి ఫ్లక్చుయేట్ అయిపోతూ ఉంటాయి. సో, అందువల్ల మనం ఔట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించాలండి. ఇప్పుడు ఇండియాలో వస్తున్న డెవలప్‌మెంట్ నెక్స్ట్ కంటిన్యూ అవ్వాలన్నా, లేదు ఏ సెక్టార్‌లో, ఏ ఫీల్డ్‌లో అయినా మనం రాణించాలన్నా ప్రతి దానికి ఈవీస్ తీసుకున్నా, ఆటో సెక్టార్ తీసుకున్నా, సెమీకండక్టర్స్, డేటా సెంటర్స్, ఫార్మసీ ఇలాగ మీరు ఏది తీసుకున్నా అవన్నీ కూడా ఒక పర్టికులర్ సెగ్మెంట్ మీద డిపెండ్ అవుతుందండి. అదే ఎలక్ట్రిసిటీ. చూడండి, ఇక్కడ నేను చెప్పే ఇంకొక 2 పాయింట్స్ గమనించండి. ఎలక్ట్రిసిటీ ఇట్‌సెల్ఫ్ విల్ నాట్ క్రియేట్ వెల్త్. చాలా మంది ఎలక్ట్రిసిటీ అనే పదం వినగానే పవర్ సెక్టార్ స్టాక్స్ మీద పడతారండి. పవర్ సెక్టార్ స్టాక్స్ కాదు. నేను చెప్పేది ఒక్కసారి వినండి. ఏఐ అవ్వచ్చు, ఈవీస్ అవ్వచ్చు, డేటా సెంటర్ అవ్వచ్చు, ఏ సెక్టార్ అవ్వచ్చు, ప్రతి దానికి ఫస్ట్ ఎలక్ట్రిసిటీ అవసరం. మనకి ఇండియాలో పవర్ డిమాండ్ పెరుగుతోంది. ఇండియాలో ఉన్న గ్రిడ్స్‌కి అప్‌గ్రేడ్ అనేది మనం చెయ్యాలి. అంటే ఎక్విప్‌మెంట్స్ ఇంకా ఎక్కువ కావాలి. అంటే పవర్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అనేది మన ఇండియాకి ఇప్పుడు ప్రధానంగా కావాల్సిన అతి పెద్ద రిక్వైర్మెంట్. ఎందుకంటే మన ఇండియా ఏం చెయ్యాలన్నా ఒక బ్యాక్ బోన్‌గా ఈ పవర్ సెక్టార్ మనకి నెక్స్ట్ మారబోతోంది. చూడండి, నేను ఒక్క విషయం చెప్తాను. మార్కెట్‌లో ఇప్పుడు పవర్ సెక్టార్ స్టాక్స్ పడిపోతున్నాయండి. లేదు అంటే నిజంగా పవర్ సెక్టార్‌కి ఇంత డిమాండ్ ఉంటే ఎందుకు స్టాక్స్ పడిపోతున్నాయని ఇలా చాలా క్వెషన్స్ మీకొస్తాయండి. మార్కెట్‌లో పరిస్థితులు క్లియర్‌గా మనకి ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. సో, నేనేం చెప్తున్నానో జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ మనకి పెద్ద గ్రోత్ వచ్చే అతి పెద్ద ఆపర్చునిటీ గురించి నేను మాట్లాడుతున్నా. ఇప్పటి నుంచి మనం ఫాలో అప్ చేస్తే, ఇప్పటి నుంచి మనం ఇన్వెస్ట్‌మెంట్ ట్రై చేస్తే, ఇప్పటి నుంచి మనం స్టడీ చేస్తే ఖచ్చితంగా అచీవ్ అవుతామండి. సో, దీనికి మీరు చేయాల్సిందల్లా ఒకే ఒక్కటి. ఈ వీడియోకి లైక్ చేస్తూ ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్‌ని సేవ్ చేసుకోండి. ఫైనల్‌గా ఇంతవరకు మనం మాట్లాడుకున్న పవర్ సెక్టార్ స్టాక్స్‌లో విన్నర్స్ ఇంకా ఉన్నాయండి. దాంట్లో ఒక కొత్త స్టాక్‌ని ఇప్పుడు నేను యాడ్ చేయబోతున్నా. నేను మళ్ళీ చెప్తున్నానండి. ఇది స్టడీ పర్పస్ కోసం మాత్రమే. బై సెల్ రికమెండేషన్స్ అయితే కాదు. అండ్ మార్కెట్‌లో ఇప్పుడున్న పరిస్థితులు చక్కబడిన తర్వాత మాత్రమే ఈ ఆపర్చునిటీస్ మనకి ఎనేబుల్ అవుతాయి. నేనేం చెప్తున్నానండి, మన ఇండియాకి బ్యాక్ బోన్‌గా మారడానికి 100% ఛాన్స్ ఉన్న సెక్టార్ ఇది. అంటే ఇంకా మనకి డెవలప్‌మెంట్ వస్తుంది. తొందరపడాల్సిన అవసరం లేదు. స్టడీ చేయండి. ఇప్పుడు మనం స్టడీ చేయాల్సిన స్టాక్ క్వాలిటీ పవర్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్స్ అండి. దీని గురించి మీరు స్టడీ చేసి ఫర్దర్‌గా ఈ స్టాక్ గురించి నేనేం చెప్తానో దాని గురించి వెయిట్ చేయండి. సో, ఈ క్వాలిటీ పవర్ స్టాక్ గురించి నేనేం చెప్తాననేది మిస్ అవ్వకుండా ఉండాలంటే సింపుల్. సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అలాగే వాట్సాప్‌లో సేవ్ చేసుకున్నారనుకోండి నంబర్‌ని, మీకు ఏ డౌట్ ఉన్నా ఒకసారి నాకు పింగ్ చేయొచ్చు కూడా. సో, ఇక నా నుంచి వస్తున్న ఆఖరి మాట అండి, గెట్ రెడీ.